హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కృష్ణా సిరీస్ ఎపిసోడ్ 4. లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఆకాశవాణి విన్న తర్వాత కంసుడు పూర్తిగా మారిపోయాడు. అతను అర్థం చేసుకున్నది ఒక్కటే, నా ప్రాణం ప్రమాదంలో ఉంది అని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రాణభయం ఉన్నవాడు తప్పొప్పుల గురించి ఆలోచించడు. కంసుడు వెంటనే దేవకీని చంపడానికి ఖడ్గం తీశాడు. అప్పుడు వసుదేవుడు ధైర్యంగా మాట్లాడాడు. నీకు ప్రమాదం 8వ బిడ్డ వల్ల, ఆమె వల్ల కాదు. పిల్లలు పుట్టినప్పుడే నీకిస్తాను అని చెప్పాడు. కాని కంసుడికి నమ్మకం లేదు. అందుకే కంసుడు ఇలా అనుకున్నాడు, పిల్లలు పుట్టే వరకు వీళ్లను వదిలేస్తే ఏదైనా మోసం చేస్తారు. అందుకే వారిని మధురలోని కోట జైలులో బంధించాడు. రాజకుటుంబమైనా చైన్లు వేసి గార్దులు పెట్టి చీకటి గదిలో ఉంచాడు. బయటి జైలు కంటే ప్రమాదకరమైనది మన మనసులోని భయం. దేవకీ వసుదేవులు శరీరంగా జైలులో ఉన్నారు, కాని మనసులో భక్తి ఉంది. కంసుడు రాజుగా బయట ఉన్నాడు, కాని అతని మనసు భయం జైలులో ఉంది. కృష్ణుడు పుట్టబోయే స్థలం ఒక జైలు కాదు, భూమి విముక్తి ప్రారంభమైన ప్రదేశం. నెక్స్ట్ ఎపిసోడ్లో దేవకీ పిల్లలు ఒక్కొక్కరుగా ఎలా చంపబడ్డారు తెలుసుకుందాం. అప్పటివరకు ప్రేమతో ఫాలో చేసేయండి. రాధే రాధే.